పాపానికి ఎన్ని కష్టాలు ఎన్ని పదాలు పట్టం పోతను బస్సు తెలియదు అంగటి పోతే తూకం తెలియదు పట్టం పోతను బస్సు తెలియదు అంగటి పోతే తూకం తెలియదు చదువు రాయరాక లోకం తెలియదు పుట్టిన పాపానికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు చదువులేక ఆగమెతిని చదువురాక మోసపోతిని చదువులేక ఆగమెతిని చదువురాక మోసపోతిని పుట్టిన పాపానికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అమ్మ కల్లారా బడిలో చేర్పించండి పెద్ద మనుషులారా బడిలో చేర్పించండి అమ్మ కల్లారా బడిలో చేర్పించండి పెద్ద మనుషులారా బడిలో చేర్పించండి అక్కాలు నేర్చి ఆఫీసర్ అవుతాను కక్కాలు నేర్పించి కలెక్టర్ అవుతాను పుట్టిన పాపానికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పుట్టిన పాపానికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు. సో ఈరోజు గత సంవత్సరం కూడా ఇదే బృందం వాళ్ళు మన పాఠశాలకు రావడం జరిగింది. సో అనివార్య కారణాల వల్ల ఆ రోజు నేను పాఠశాలకు రాలేదు. సో ముఖ్యంగా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున పోలీస్ శాఖ వారికి వినమ్రంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ గురువుల నుంచి గురువులు చేయాల్సినటువంటి పని గురువులు చేయలేనటువంటి పరిస్థితుల్లో పాఠశాల నుంచి జారిపోతున్నటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన చేత నేరాలు చేసిన తర్వాత వాళ్ళని సంస్కరించడం కంటే నేరాలు చేయడానికి ముందే వాళ్ళలో మార్పు తీసుకొని రావాలనేటువంటి మంచి సదాశయంతోటి జిల్లా పోలీస్ శాఖ వారు ముఖ్యంగా జిల్లా పోలీస్ శాఖ అధికారి అయినటువంటి ఎస్పీ మేడం గారి యొక్క సూచనలతోటి ప్రభుత్వ పాఠశాలలు తిరుగుతూ విద్యార్థులందరినీ చైతన్యం చేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. సో విద్యార్థులారా, పాఠశాల స్థాయిలో సారు చెప్పింది మేడం అని చెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో లేదా అమ్మా నాన్న చెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయనేటువంటి మన ముందు కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు పాటల రూపంలో కానీ మాటల రూపంలో తెలియజేయడం జరిగింది. సో కాబట్టి అట్లాంటి స్థితికి వెళ్ళకుండా చాలా చక్కగా సిటీ బృందం వాళ్ళు కానివ్వండి, తర్వాత ఈ కళాయాత్ర బృందం వాళ్ళు కానివ్వండి చాలా చక్కగా వివరించడం జరిగింది. తర్వాత యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ అనేటువంటిది 3 టీములు, వీటితో పాటుగా థర్మోకోల్ కేబుల్ లిమిటెడ్ వాళ్ళ యొక్క సౌజన్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. సో మీలోన మాలోన మార్పు తీసుకొచ్చి మనం ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిలబెట్టడానికి మన వంతు మనం భాగస్వాములు కావాలంటే అందులో మీ లోపల మార్పు రావాలి. చాలా చక్కగా చెప్పండి సార్. అంటే మీరు అంతసేపు వినలేరు, అంతసేపు మీ బుర్రలో ఉంచుకోలేరు, కానీ నిజానికి ఇది ఒక 3 పీరియడ్లో 4 పీరియడ్లో చెప్తే ఒక మంచి సైకాలజీ పీరియడ్ లాగా మీ బుర్రలో ఉంచబెట్టేటువంటి పరిస్థితి. సార్ చాలా చక్కగా చెప్పాడు అలవాట్లు అనేది ఎట్లా బుర్రలో కూర్చుంటాయి, అవి ఏ విధంగా మనిషిని ఇబ్బంది పెట్టాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజును ఒక ప్రేరణగా తీసుకొని మీలో మార్పు రావడానికి ఈ రోజు ఒక నాందిగా భావించుకొని మీరు ఈ రోజు గుర్తుపెట్టుకొని పెద్దలైన తర్వాత మాకు ఈ కళాకారుల బృందం వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని పట్టుకొని నేను మారినటువంటి విధంగా గర్వంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకోవచ్చు. ఒక్కసారి అందరూ కూడా లేచి ఒక్కసారి అందరూ లేస్తారా? మనందరికీ వేటికి తెలిసింది ఏంటంటే పోలీసు వాళ్ళు అంటే వాళ్ళ చేతుల్లో కట్టే ఉంటుంది, లేదా కొడతారు చేస్తారు అనేటువంటిది మనకు తెలుసు. కానీ మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను వాళ్ళు చేస్తున్నారు. అట్లాంటి దానికి ఇది ఒకటి మంచి కనుక మాత్రమే. ఓకేనా?
రైట్, థ్యాంక్ యూ. కూర్చోండి. ఉపాధ్యాయులకి మరియు నాతో చదువుతున్న విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మధు. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు జెడ్పీజీ సంగారెడ్డిగూడ. ఈ కార్యక్రమం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు. అంటే నేరం అంటే చేయవలసినవి చేయకూడనివి కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంతకు ముందు కూడా వచ్చి చెప్పారు. అంటే వీళ్ళు వింటారు, అప్పుడు చెప్పింది వీళ్ళు వింటారు వినకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు చెప్పింది మేమందరం పాటిస్తాం. ఏమైనా మాకు తప్పు ఎవరైనా చేసినా చేయకపోయినా ఎవరైనా అంటే ఇప్పుడు ఇంట్లో అమ్మకి నాన్న కూడా చెప్పడం లేదు సరిగ్గా, ఇట్లా వీళ్ళు చేస్తున్నారు, ఇది ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటే బాధగా ఉంది అని అసలు ఎవరికి చెప్తలేదు. ఇప్పుడు సార్ కూడా చెప్పిండు, మీరు ఎవరికి భయపడకుండా 100 నెంబర్ కాల్ చేయండి, అక్కడ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి చేయండి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు కాంప్లెక్స్కి వచ్చాము. మేము సోషల్ సబ్జెక్ట్ కాంప్లెక్స్ ఇక్కడ అయితే ఈ కార్యక్రమంలో నేను కూడా విని భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు పోలీస్ బృందానికి, తర్వాత యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళకి, తర్వాత స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా మేము కింద కూర్చున్నాము, పాటలు వినిపించి చాలా అంటే వినాలి అనిపించి మేము రావడం జరిగింది. నిజంగా కూడా మా పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాం. విద్యార్థులకు చక్కటి అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేసినటువంటి పోలీసు బృందానికి అందరూ కూడా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున మరియు మా ఉపాధ్యాయ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మా సార్ చెప్పినట్టుగా మా హెచ్ఎం సార్ లేడు వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ జగదీష్ సార్ అండ్ రావు సార్. నిజంగా చెప్పాలి, ఇలాంటి మీరు ఎట్లా చూసినా కూడా మీరు ఐడెంటిఫై చేస్తారు కానీ చేయి మాత్రం పై తెచ్చుకోండి. నాకైతే ఒకటే సార్ చూస్తాను. అదే మా ట్రైనింగ్లో కూడా ఒకసారి జేపీఎన్ఈఎస్ కాలేజ్లో కూడా మీరు ఆ రోజు ట్రైనింగ్లో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు కూడా నుంచి అవేర్నెస్ కార్యక్రమం కల్పించారు. మీరు మా పాఠశాలకు రావడం నిజంగా పిల్లలందరూ కూడా ఆకలిపోయి ఉన్నటువంటి సమయం, కానీ ఆకలి కూడా మర్చిపోయి నేను పొద్దున్న చేసి మాత్రం టిఫిన్ చేయాలి, నేను చేసుకుని టిఫిన్ అలాగే కానీ అంత చక్కటి కార్యక్రమం. ఎన్ని గంటలకు కూడా మీరు కూర్చోబెట్టే ఆ శక్తి మీ మాటల్లో మీ పాటల్లో ఉంది. కాబట్టి మరొక్కసారి పాఠశాల తరఫునందుకు ధన్యవాదాలు అర్థంగా తెలియజేస్తాను. నా తరఫున మా స్కూల్ తరఫున ధన్యవాదాలు. ఉపాధ్యాయుల బృందానికి, నాతోటి విద్యార్థులకు, ఈరోజు వీరికి వచ్చిన పోలీస్ శాఖ వారికి నా యొక్క నమస్కారములు. ఈరోజు మాకు విద్యార్థులకు ఏ చెడు మాటలు కానీ ఆలోచన రాకుండా ఇంటికి వచ్చి మాకు మంచి పాఠాన్ని నేర్పించిండ్రు. మాకు రోజు సారాలు ఏదో ఒక క్లాసు చెప్తారు పాఠం. ఈరోజు మీరు వచ్చి ఈ ఒక కాన్సెప్ట్ మీద పాఠం లాగా చెప్పారు. అది మేము అర్థం చేసుకొని ఎవరి లైంగిక దాడులు చేయమని చెప్తున్నాము. మరియు ఆడపిల్లలు కూడా చేయరు, మేము కూడా చేయమని చెప్తున్నా. అందరికీ ధన్యవాదాలు.